రాష్ట్రంలోని మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి వెల్లడించారు. కొండేపిలోని సీతారామ కళ్యాణ మండపంలో జరిగిన మెగా రుణమేళాలో పొదుపు మహిళలను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలని కులం, మతం, పార్టీ చూడకుండా ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పథకాలను అందిస్తుందంటూ తెలిపారు. ఏఎంసీ చైర్మన్ తిరుపతి గారికి, జిల్లా సహాయక అధ్యక్షురాలు కవిత గారికి, వేదికైనటువంటి మాజీ చైర్మన్ రామయ్య గారికి, నిర్మల్ శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా మండల పార్టీ ప్రెసిడెంట్స్కి, నాయకులకి, పిఎస్సీ సొసైటీ ప్రెసిడెంట్కి, ఈ 3 మండలాలకు చెందిన ఏపీఎంలకి, మహిళా సమాఖ్య అధ్యక్షులకి, అదేవిధంగా ఎంపీపీ సుబ్రహ్మణ్య గారికి, సర్పంచ్ సుశీల గారికి, ఇక విచ్చేసినటువంటి మన స్వయం సహాయక సంఘ సభ్యులందరికీ కూడా మీడియాకి నమస్కారం. చాలా సంతోషం. లేట్ బాగా అయింది, భోజనం టైం కూడా అవుతా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడాను మీ అందరూ కూడా ఇక్కడ భోజనం టైం అయినా సత్యగా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు కొండేపిలో 3 మండలాలు, ఈ 3 మండలాలకు కూడాను సుమారు 24 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం అనేది చాలా గొప్ప పరిణామంగా, శుభపరిణామంగా నేను భావిస్తాను. ఇప్పుడు పెద్దలందరూ చెప్పిన దానిలో ఈ డ్వాక్రా వ్యవస్థను తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మహిళలు ఆర్థికంగా ఉండాలి, మహిళల అభ్యున్నతే ప్రధానం అని చెప్పి భావించినటువంటి వ్యక్తి మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆడపడుతుల పేరు మీదనే ఇంటికి ఇస్తున్నారు, ఆడపడుతుల పేరు మీదనే పట్టా ఇస్తున్నారు, స్కూల్ సర్టిఫికేట్ మీద కూడా తల్లి పేరు, తండ్రి పేరు, తల్లి పేరు రాసే విధంగా చర్యలు ఇస్తున్నారు. మన యువనాయకులు విద్యాశాఖ మంత్రి గారు అయితే పుస్తకాల్లో ఆడపిల్లలు ఇల్లు చెప్పడం, ఆడపిల్లల పట్ల బొమ్మలు తీసేపించి ఈ పనులు ఆడవాళ్ళే కదా మగాళ్ళైనా ఎవరైనా చేస్తున్నారు ఉంటారు విధంగా పుస్తకాల్లో కూడా ఒక వివక్ష లేకుండా తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన యువనాయకులు నారా లోకేష్ గారు కూడా తెలియజేస్తున్నాం. మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మహిళల పట్ల ఎవరైనా వివక్ష పనిచేస్తే వారిని ఎవరు కూడా మళ్ళా ఆ జోలికి రాకూడదు అనే విధంగా మళ్ళీ తిరిగి అలాంటి తప్పు చేయకూడదు అనే విధంగా మనకి చేయమని చెప్పి చెప్పిన వ్యక్తి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యమంత్రి గారు అయితే ఆడపడుతున్న ఎవరు ఎలాంటి అవ్యాఖ్య చేస్తామంటే చివరిగా ఉండాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నారు. అంటే ఇవన్నీ కూడా మహిళా సంరక్షణకి మా ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని మద్దతులుగా తెలియజేస్తున్నాం. ఈరోజు మన నియోజకవర్గం తీసుకుంటే మీరు 24 కోట్ల రూపాయలు తీసుకున్న పరిమాణం ఇంకా కొన్ని కార్యక్రమాలు చాలా రాకూడదు. ఎస్ఎస్జి బ్యాంక్ లింకేజ్ లో 4,511 తీసుకోవాల్సి వస్తే మీరు 1,650 మాత్రమే తీసుకున్నారు. ఇది 32% మాత్రమే సాధించారు. ఇంకా 65% సాధించారు. స్త్రీలు కూడా 3,074 మంది సాధించాల్సి ఉంటే 12వ ప్రధానమంత్రిగా ఇచ్చారు. ఇది 29% మాత్రమే మీరు చేయగలిగారు. అదేవిధంగా ఉన్నతిలో కూడాను 912 మందికి గాను 127 మందికి చేశాం. అది 11% మనం సాధించగలిగింది. అదేవిధంగా లైవ్లీహుడ్స్ లో కూడా మనం 1380 మందికి గాను 450 మంది. ఈ విధంగా మనం ఇవన్నీ చేసినప్పటికీ కూడాను మనం ఇంకా 60% సాధించాల్సిన అవసరం ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం చాలా వరకు పూర్తయింది. ఇంకా మనకి 5 నెలల టైం ఉంది. ఈ 5 నెలల సమయంలో ఈ 60% కూడా పూర్తి చేసి కొండేపి నియోజకవర్గాన్ని డిఆర్డీఏ అన్నింటిలో ముందుండాలి. అదేవిధంగా పీడిగా చెప్తున్నా ప్రకాశం జిల్లా ఈ రెండింటిలో కూడా టార్గెట్స్ అచీవ్ చేసి ప్రతి రికవరీ 98% ఇస్తారు. స్కీమ్ బెనిఫిట్స్ లబ్ధిదారులకు ఇచ్చేదాన్ని కూడా 98%, 99% సాధించి అగ్రస్థానంలో ప్రకాశం జిల్లా డిఆర్డీఏని నిలబడాలని చెప్పేసి కరెక్ట్గా మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.
ఈరోజు తీసుకున్నట్లయితే ముఖ్యమంత్రి ఒకటే కోరుతున్నారు, మహిళలు ఆర్థికంగా ఎదగాలి, మహిళా పారిశ్రామికవేత్త రావాలి, మహిళలకు మేము ఉన్నతి పథకం ద్వారా ఎస్సీ కార్పొరేట్ ద్వారా ఆటోలు ఇవ్వడం జరిగింది. అంటే ఆటో యజమానులు వాళ్ళు కూడా సెల్ఫ్ మన లోకేష్ గారు ఆటో డ్రైవర్ పిలిచినప్పుడు కలిగి చెందిన మహిళ ఆటో డ్రైవర్గా ఉండి లోకేష్ గారిని ఆటోలో తీసుకెళ్తాం ఏదైతే అంటే మహిళలు ఏ రంగంలో తక్కువ లేదని చెప్పడం కోసం నిదర్శనం. అందుకోసమే ఈవెన్ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కావచ్చు, డిఆర్డీఏ ద్వారా కావచ్చు, మహిళలకు యజమానులు చేయడం ముందుకు తీసుకొస్తున్నాం. ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త కావాలి, అందులో మహిళా పారిశ్రామికవేత్త ఉండాలని బలంగా విశ్వసించిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తెలియజేస్తున్నాం. ప్రధానమంత్రి మోడీ గారు అయితే లక్పత్ దీని కార్యక్రమం తీసుకొచ్చారు, డ్రోన్ దీని కార్యక్రమం తీసుకొచ్చారు. అంటే డ్రోన్ నిలిపేదాలా కావచ్చు, మహిళలు లక్షణంగా కావాలన్నా కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కూడా మనకు అండగా ఉన్న విషయాన్ని మీరు గమనించాలని తెలియజేసుకుంటూ ఇక్కడ ఎవరికి వేదిక మీద ఉన్నవారికి ఎటువంటి మీ మీద వీళ్ళు కులము, మతము, వర్గము, పార్టీ సంబంధం లేదు. ప్రతి ఆడపడుచు ఆర్థికంగా నిలదొక్కోవాలి, వారి కుటుంబం మంచిగా ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి దగ్గర నుంచి అందరూ ప్రార్థించేవాళ్ళు. ఈరోజు చూసుకుంటే ఆడపిల్లలు చూసుకుంటే ఒంటరి మహిళలు పెంచిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వాలు రూల్స్ మార్చేసుకోవాలి దొరికేసాయి. అదేవిధంగా ఆడపడుచులకు వచ్చే దశలో ఈరోజు డ్వాక్రా సంఘాల్లో ఇలా మనకి ఎటువంటి నిర్మాణం లేకుండా గ్రూప్ సభ్యులు అందరూ కాకుండా ఒక వ్యక్తి కావాల్సింటే ఆ వ్యక్తి తీసుకున్న విధంగా కూడా మార్పు తీసుకురావడం జరిగింది. గతంలో చాలా చోట్ల మీరు డబ్బులు పెట్టారు, అవి బ్యాంకులో క్రెడిట్ చేయాల, కొద్దిమంది వాటిని దోపిడీ చేశారు లక్షలాది రూపాయలు. అవి బీఓఏ కావచ్చు, అదేవిధంగా కొంతమంది పాతదారులు అయిన వాళ్ళ మీద పోలీస్ కేసు కూడా మన నేతృత్వంలో 3 చోట్ల జరుగుమని సింగరాయకొండలో పోలీస్ కేసు, క్రిమినల్ కేసు కూడా పెట్టడం జరిగింది. వీటన్నిటికీ పరిష్కారమే మన డబ్బులు మన లెక్కలు, ఎవరి డబ్బు ఎవరి లెక్కలు మీరు ఇచ్చింది వెంటనే క్రెడిట్ అయ్యిందా లేదా మీ అకౌంట్ బ్యాంకులో, అవి చేయలేదా, చేయకపోతే మీ వివోఏని గ్రామీణ సంఘాన్ని మీరు డిమాండ్ చేసిన డబ్బులు ఇచ్చారు, నాకు వడ్డీ ఎందుకు రాలేదు, నువ్వు ఎందుకు కట్టలేదు అనే విధంగా అడగడం కోసం మీకు జవాబుదారు, మీకు ఆ బాధ్యత ఉండడం కోసమే మన డబ్బులు మన లెక్కలని మన ప్రభుత్వం ఆవిష్కరించాలని తెలియజేస్తున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.